ఇది గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ పోస్టర్. ఈ పోస్టర్ చూడగానే చాలా మందికి మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి వైబ్స్ వచ్చాయి. దీనికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మ్యాచోగా మ్యాన్లీగా కనబడడం ఒక కారణం అయితే, మరో కారణం కియారా అద్వానీ సేమ్ టు సేమ్ అతిలోక సుందరిలా ఉన్నారు. వాస్తవానికి రామ్ చరణ్ గారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని రీమేక్ చేయాలని అభిమానులు చాలా కాలం నుండి ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్కు జగదేక వీరుడుకు ఎటువంటి సంబంధం లేదు. ఈ పోస్టర్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏమిటంటే, ఇది పూర్తి స్థాయి జానపద చిత్రంలా ఉంది. రామ్ చరణ్ గారి అవుట్ఫిట్స్ కానీ, ఆయన హెయిర్ స్టైలింగ్ కానీ, కియారా అద్వానీ అతిలోక సుందరి గెటప్ కానీ మనకు ఇది ఒక సంపూర్ణ జానపద చిత్రం అనే ఫీల్ను కలుగజేస్తుంది. నిజంగానే రామ్ చరణ్ మహారాజుగా మంత్రతంత్రాలతో కూడినటువంటి ఒక కంప్లీట్ ఫోక్లోర్ ఎంటర్టైనర్ చేస్తే చూడాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఇకపోతే నానా హైరానా సృష్టిస్తోన్న సంచలనాలకు అడ్డే లేదు. ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట కేవలం 6 గంటల వ్యవధిలోనే 250K లైక్స్ సాధించి జనాల హృదయాల్లోకి చొచ్చుకుపోతోంది. ఇప్పటికే ఇన్స్టాలో చాలా మంది కొన్ని వేల రీల్స్ చేశారని భోగట్ట ఈ పాట సృష్టిస్తోన్న సంచలనాలతో ఈ సినిమా పైన ఉన్న హైప్ అపారంగా పెరిగిపోయింది. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటకు సింగర్ కార్తీక్, శ్రేయా ఘోషాల్ గొంతు కలిపారనే విషయం తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.